అర్థం ఏందో మాకున్న ఆర్డర్ చెప్పాలి కదా. ఇంత ఘోరం అసలు నాకు తెలిసి చరిత్రలో ఫస్ట్ టైం చరిత్రలో రోడ్డు మీద మీడియాని మీ వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని అడ్డుకోవడం చరిత్రలో ఫస్ట్ టైం. సో ప్రజలారా గమనించండి, మేము వెళ్తున్నది ఓకే ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణంలో వేందది వెలమగండ్ల అన్న ప్రాంతంలో ఆ గ్రామంలో వినోబాబా నగర్ అని దాదాపు 2013-2014లో పేదలకి భూదాన్ యజ్ఞ బోర్డు 62 ఎకరాల భూమిని స్థలాన్ని కేటాయించింది. మొన్న 3 రోజుల క్రితం నేను పృథ్వీరాజ్ గారు కాలోజీ మన ఛానల్ నగేష్ ప్లస్ టీవీ వీళ్ళందరం కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళినాం రాత్రి 9 గంటలకి. ఇప్పటికే వాళ్ళకి 5 ఆర్డర్స్ ఉన్నాయి. నాట్ టు ఇంటర్ఫియర్, నాట్ టు డెమాలిష్, వాళ్ళకి వాటర్ ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి. అసలు 62 ఎకరాల్లో 30 ఎకరాల్లో ఎవరు ఎంటర్ కావద్దు, మిగతా 32 ఎకరాల్లో ఉన్న ఇండ్లు కూల్చొద్దు అని క్లియర్ ఆర్డర్ ఉన్నది. మాకు CCLA నుంచి ఆర్డర్ వచ్చిందని, CCLA ఎవడండి మీరు పెట్టుకున్నది అది. రేవంత్ రెడ్డి, పొంగులేటి, తుమ్మల ఎట్లా చెప్తే అట్లా అయినది CCLA నుంచి ఆర్డర్ వస్తే రెవెన్యూ మినిస్టర్కి ఎందుకు తెలియదు? రెవెన్యూ మంత్రికి తెలియకుండా ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు అరాచకం చేస్తుండా అంటే మీ ఇద్దరికి పడతలేదా? 3 మంత్రులు ఇచ్చింది మీకు మీ ప్రాంతాన్ని కాపాడమనా, లేకపోతే మీ ప్రాంతంలో ఉన్న పేదల్ని నాశనం చేయమనా? ఎవడు అసలు ఏం చేయాలి? మేము ఎక్కడ పోవాలి చెప్పండి. ఇప్పుడు ఏం ఘోరం ఇది? నాకు తెలిసి తెలంగాణ చరిత్రలో కాదు, భారతదేశ చరిత్రలో ఒక జర్నలిస్టులు కవర్ చేయడానికి వెళ్తుంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అని చెప్పిన చరిత్ర ఎక్కడ లేదు. ఇప్పుడు మమ్మల్ని అడ్డుకుంటున్నారు ఇక్కడ. ఇక రేపు అయితే మార్నింగ్ బులెటిన్ అయిపోగానే స్టేషన్కే వస్తారు అనుకుంటున్నా నాకు తెలిసి. సరే ఏంటి సార్, ఏమైంది? మేము ఏం చేయాలా? మమ్మల్ని పంపించడానికి ఏంటి సార్? సార్ ఇష్యూ ఏందో చెప్తే మేము అర్థం చేసుకుంటాం. చెప్తారండి. చెప్పండి సార్, చెప్పండి. సరే సరే కానీ సరే చెప్పండి వాళ్ళు ఎక్కిస్తారా? అరే ఎంత ఘోరమా అండి! ఏం పాపం చేసినాం? ఎలా అరెస్ట్ చేస్తారు మీరు? రీజన్ చెప్పండి. ఏం పాపం చేసినాం చెప్పండి. మేము చెప్పండి సార్. మీరు ఎక్కిస్తే మాత్రం బాగోదు సార్. ఎక్కిస్తే మాత్రం చెప్పండి సార్. మీరు రీజన్ చెప్పండి. రీజన్ చెప్పండి. మీరు రీజన్ చెప్పండి. రీజన్ చెప్పి తీసుకోండి. రీజన్ చెప్తే మేమే వస్తాం. మీరు అవసరం లేదు, మేమే వస్తాం. నన్ను ఎందుకు వెళ్తున్నారు అంటున్నా. రీజన్ చెప్తే కేసీఆర్ రోడ్డు మీద నుంచి ఎత్తుకపోయిండు. రేవంత్ రెడ్డి ఇప్పుడు రోడ్డు మీద నుంచి ఎత్తుకపోతున్నాడు. కేసీఆర్ నన్ను రోడ్డు మీద పనులు కొంటుకుంటే ఎత్తుకపోయిండు. ఇప్పుడు మీరు కూడా అట్లా ఎత్తుకపోతున్నారు రోడ్డు మీద నుంచి. ఏం తేడా ఏమున్నది? తేడా ఏమన్నా అంటున్నాం. అరే మేము మీడియా సార్, మేము పొలిటికల్ లీడర్ కాదు. వీఆర్ నాట్ పొలిటీషియన్స్. ఉండాలి కదా, ఏదో ఒకటి ఉండాలి, రీజన్ ఉండాలి కదా. మేము పొలిటికల్ లీడర్ కాదు. మీరెందుకు ఇష్యూ చేస్తారు? చెప్పండి రీజన్ చెప్పండి. రీజన్ చెప్పండి. ఏముంది రీజన్ చెప్పండి. దేనికి ప్రివెంటివ్ అరెస్ట్ దేనికి రీజన్ ఉంటుంది కదా. ఒక్క నిమిషం, మీరు కూడా కష్టపడి పైకి వచ్చి 1000 కుటుంబాలు సార్ ఆడ ఆగమవుతున్నాయి సార్. పాపం అన్యాయం సార్. వాళ్ళ పొట్ట కొడుతున్నారు సార్. ఒక బాగా బలిసిన మంత్రి 1000 కుటుంబాలతో ఆడుకుంటుంది సార్. అన్యాయం సార్, ఇది అన్యాయం. ఇది 1000 కుటుంబాల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఏం అన్యాయం? 100 గజాల ఇండ్లు ఆల్రెడీ భూదాన్ పోటీ భూమిలో సార్. అది వేరే కాదు. అది దాంతో మరొక లేకపోతే ఎట్లా సార్? సార్ మీరు దయచేసి రీజన్ చెప్పండి.
ఇంత దౌర్జన్యం ఏంటి సార్ మీరు మీరు పోలీసులు కదా, చెప్పండి రీజన్ చెప్పండి రీజన్ చెప్పకుండా ఏం సార్ ఇది? మరి ఇంత దారుణం. ఆర్డర్ ఉంటే తీసుకోపోండి, వద్దంటున్నామా? ప్రివెంటివ్ అరెస్ట్ దేనికి? ఒక రీజన్ చెప్పండి. ప్రివెంటివ్ అరెస్ట్ దేనికి? టోల్ గేట్లు మొత్తం బంద్ చేసి ఒక టోల్ గేట్ ఓపెన్ చేసి ఇదేనా? టోల్ గేట్ మొత్తం క్లోజ్ చేసి ఒక టోల్ గేట్ ఓపెన్ చేసుకొని ఎత్తలేడు, ఎత్తలేడా? ఆయన కూడా సమాచారం ఇన్ఫర్మేషన్ ఉండి ఉంటది. ఇంత దుర్మార్గం. కొట్టుంది. నువ్వు మాట్లాడుతాం చెప్పి సైడ్ తీసుకెళ్ళాలి. ఎక్కడం మాట్లాడుతాం చెప్పి తీసుకెళ్ళి కార్ ఎక్కిస్తూ భలే ఏం స్కెచ్ చేశారు. ఫోర్స్ తీసుకున్నారు. దిగా రమ్మన్నా, రాని రాదండి, రాని కవర్ చేసి వస్తే 60 లక్షలు బెనిఫిట్స్ వచ్చాయి. మేము చేసినాం. మేము కవర్ చేసినాం. రిటైర్డ్ ఎస్ఐ, రిజర్వ్ ఎస్ఐ, రిజర్వ్ ఎస్ఐ డబ్బులు ఇవ్వలేదు. మేము పోయిన తర్వాత 60 లక్షలు వచ్చి ఆ కుటుంబం, వాళ్ళ భార్య, వాళ్ళందరూ రోజు కష్టకాలం ఉంటే ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఉంటున్నారు వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నన్ను అరెస్ట్ చేయమన్నాడా లేకపోతే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కూర్చోబెట్టమన్నాడా? రేవంత్ రెడ్డి అదే ప్రివెంటివ్ అరెస్ట్. జర్నలిస్టులు ఎప్పుడైనా ప్రివెంటివ్ అరెస్ట్ చేసిరా సార్? ఎంతమందిని చేసిరండి? ఎంతమందిని చేసిరు చెప్పండి? క్రైమ్ చేయడానికి పోతారా? దండం స్వామి, మీకు దండం స్వామి, ఏం అన్యాయం స్వామి ఇది. మేము ప్రజలారా ఒక్కసారి వినండి. కేసీఆర్ హయాంలో ఇంత దారుణంగా ఉన్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రజాపాలన అంటూ ఈరోజు ఒక పేదవాళ్ళు 1000 మంది పేదవాళ్ళ ఇండ్లను కూలుస్తున్నారు. ఎవరు? మంత్రులు. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క మంత్రులు వాళ్ళ అండతోటి అక్కడ 10,000 మంది బలగాలు దిగి పేద ఇళ్లను కూలుస్తుంటే మేము జస్ట్ కవర్ చేయడానికి వెళ్తున్నాం. జస్ట్ కవర్ చేయడానికి వెళ్తున్నటువంటి ఈరోజు మీడియా అందరినీ కూడా ఈరోజు పోలీసులు ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పేసి అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకు ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తారని చెప్పేసి వాళ్ళు కనీసం సమాధానం చెప్పలేకపోతున్నారు. చూడండి ఒకసారి ఎంత దారుణమైన పరిస్థితి ఉందో ఒకసారి చూసుకోండి. రేవంత్ రెడ్డి ఇది ప్రజాపాలన లేకపోతే ఇట్లా పోలీసులను పెట్టి మాలాంటి వాళ్ళని కట్టడేస్తే ఏమొస్తుంది తెలియదా? ప్రజలకు అర్థం కాదా? ఇప్పటి వరకు ఇది అనుమానమే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంత ఘోరాతి ఘోరం అని మేము అనుకోలే, ఇంత దారుణం అనుకోలే.